లైవ్ వస్తుంది యూట్యూబ్లో. వెంటనే ప్రభు గారు కొంచెం ఐడి నెంబర్ పెట్టేసేయండి. అలాగే సార్. ఓకే, డన్ సార్. Good evening, everybody. Welcome to the Sri Karyal Zoom meeting. This is a webinar. Today we are going to have a presentation. This is a Sri Karyal presentation by Mr. Krishna Garu. He is basically he is a lawyer. He is going to take the class today. So I am welcoming Mr. Krishna Garu. So thank you, sir. Thank you. So good evening, my dear legendary SKCL leaders, Sri Karyal Chit India leaders. So మనం ఈరోజు టైం ఫ్రీడమ్ విత్ మనీ ఫ్రీడమ్. సో మనం సంపాదించడానికి ఎలా సంపాదించాలి, ఏ విధంగా సంపాదించాలని మొత్తం భారతదేశం మొత్తం తీసుకుంటే, ప్రపంచం మొత్తం తీసుకుంటే ప్రచండ నిరుద్యోగత ఉండండి. జనరల్ గా ఒక ఆథర్ చెప్తూ ఉంటాడు బకెట్స్ అని. అంటే ఉద్యోగం చేసేవాడు సెల్ఫ్ ఎంప్లాయీ ఎలా ఉంటాడు సార్ అంటే బకెట్స్ లాగా ఉంటాడు. సో బకెట్స్ మనం బకెట్స్ గా ఉండాలా లేకపోతే పైప్ లైన్ గా ఉండాలా అనుకుంటే, సో బకెట్ అనేది ఏం ఇస్తారంటే మనం రోజు బకెట్ మోస్తూ ఉంటే ఏమవుతుందంటే ఒకనొక చివరికి మన చేతులకు ఎముకలు అరిగిపోయి ఏమవుతుందంటే చివరికి మనం పని చేయకుండా అయిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ జాబ్ డ్యూటీలో, సెల్ఫ్ ఎంప్లాయీ డ్యూటీలో మనం చేసే యాక్టివ్ ఇన్కమ్ లో ఎలా ఉంటుంది సార్ అంటే మనం కొన్ని సంవత్సరాల వరకు అలసిపోయి చివరికి మన ఫ్యామిలీకి ఏం కాకుండా పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి యాక్టివ్ ఇన్కమ్ లో జాబు తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్ ఉంటుంది సార్. సో దట్ ఈస్ కాల్డ్ బకెట్ ఇన్కమ్. తర్వాత మనము బకెట్ ఇన్కమ్ చేసుకుంటూ పైప్ లైన్ గా సెకండ్ సోర్స్ ఇన్కమ్ ను చేసుకుంటే బాగుంటుంది. సో పైప్ లైన్ అంటే సార్ మనము ఒక నదికి ఒక పైప్ లైన్ వేసి ఇంటికి తరతరాలకు మనము నీటిని అందించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి సో పైప్ లైన్ బిజినెస్ అనేది ఒక ప్యాసివ్ ఇన్కమ్ బిజినెస్ సార్. మనము బకెట్ బి డ్యూటీ చేసుకుంటూ అంటే సో పైప్ లైన్ బిజినెస్ చేసుకుంటే మనము చాలా చక్కగా అన్లిమిటెడ్ జనరేషన్ వరకు ఇన్కమ్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఏంటి అంటే మన బిజినెస్ ప్యాసివ్ ఇన్కమ్ బిజినెస్ శ్రీ కారయాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ సో శ్రీ కారయాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక ప్యాసివ్ ఇన్కమ్ బిజినెస్ సార్. మనం ఇంట్లో కూర్చొనే నెలకు ₹1,00,000 పైగా డబ్బులు సంపాదించుకోవచ్చు. అవర్ బిజినెస్ ఈజ్ ఏ సో పైప్ లైన్ బిజినెస్ సార్. దట్ ఈస్ శ్రీ కారయాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్. కాబట్టి అన్లిమిటెడ్ జనరేషన్స్ వరకు మనము ఈ పైప్ లైన్ బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి సో పైప్ లైన్ బిజినెస్ ఈజ్ ఏ మన లెజెండరీ బిజినెస్. సో ఆ బిజినెస్ ను సో గ్రేట్ బిగ్ థ్యాంక్ యూ సార్. అవర్ ప్యాసివ్ ఇన్కమ్ మోడ్ లో మనం డబ్బులు ఎలా సంపాదించాలి, సో నిరంతరం మనకు వచ్చే విధంగా ఎలా సంపాదించాలి, సెకండ్ సోర్స్ గా రోజుకు 2 నుంచి 3 గంటలు సంపాదించుకుంటూ ఇంట్లోనే ఉంటూ మన టైం ను మల్టిప్లై చేసి డబ్బులు ఎలా సంపాదించాలో ఈరోజు తెలుసుకుందాం. సో అవర్ పైప్ లైన్ బిజినెస్, వన్ ఆఫ్ ద పైప్ లైన్ బిజినెస్ ఈస్ కాల్డ్ మన శ్రీ కారయాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్. సో మనం స్క్రీన్ లో చూస్తున్నాం. నెక్స్ట్ సో వెల్కమ్ టు శ్రీ కారయాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్. వారన్ బఫెట్ అంటుంటారండి, నిద్రలో కూడా సంపాదించే మార్గం మీకు తెలియకపోతే జీవితాంతం పనిచేస్తూ ఉండాలి మిత్రమా. సో కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నిద్రలో కూడా మనము ఖచ్చితంగా సంపాదించే మార్గం తెలుసుకున్నట్టయితే ఎప్పుడు జీవితాంతం ఒక బకెట్ లాగా ఒక ఉద్యోగం చేసుకుంటూ ఆ ఉద్యోగంలోనే బానిస బతుకుండడానికి అవకాశం. శ్రీ కారయాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ కు వెల్కమ్. సో శ్రీ కారయాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ లో మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సో కంపెనీ ప్రొఫైల్, నెక్స్ట్ కంపెనీ లీగాలిటీస్, చిట్ ఫంక్షన్ అండ్ ఏజెంట్ ఆపర్చునిటీస్ అండ్ ఇన్సెంటివ్స్ అండ్ రివార్డ్స్ అండ్ ఫ్యూచర్ కెరియర్. సో లెట్ us కమింగ్ టు ద పాయింట్ కంపెనీ ప్రొఫైల్ లో తీసుకుంటే మన లెజెండరీ శ్రీ సిఎండి గారు శ్రీ దామోదర్ రాజన్ కార్యాల్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అవకాశం మాకు ఇచ్చినందుకు. తర్వాత ఈయనకు సుమారుగా ఏజ్ 67 ఇయర్స్ అండి. 45 ఇయర్స్ దేంట్లో అంటే ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత ఈయన 19 ఇయర్స్ నుంచే చూడండి, 19 ఇయర్స్ నుంచే ఒక తరతరాలకు అన్లిమిటెడ్ జనరేషన్స్ గా అంటే ప్రతి ఒక్క పేదవానికి ఒక పైప్ లైన్ బిజినెస్ అందించాలి, ఒక ప్యాసివ్ ఇన్కమ్ అందించాలనే ఒక ఇక్కడ 19 సంవత్సరాల నుంచే
19 సంవత్సరాల నుంచే ఈ బిజినెస్ లో ప్యాసివ్ ఇన్కమ్ బిజినెస్ లో రావడం జరిగింది. దట్ ఈస్ శ్రీ కరాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్. ఈయన ప్రస్తుతము దట్ మీన్స్ ఆల్ కేరళ చిట్ ఫోర్మెన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉండడం జరిగింది. సో శ్రీ కరాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ మనము స్మాల్ సేవింగ్స్ ఫర్ బిగ్ డ్రీమ్స్ అండి. సో కంపెనీ ప్రొఫైల్ లో తీసుకుంటే రిజిస్టర్డ్ ఆఫీస్ వచ్చేసి మనకు ఎక్కడుంది అంటే తమిళనాడులో ఉంది. అడ్మిన్ బ్రాంచ్ వచ్చేసి కేరళలో ఉంది. సో స్మాల్ సేవింగ్స్ ఫర్ బిగ్ డ్రీమ్స్ లో భాగంగా తీసుకుంటే టీమ్ వర్క్స్ డివైడ్ ద టాస్క్ మల్టిప్లై ద సక్సెస్. శ్రీ కరాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనేది మొత్తం భారతదేశం మొత్తంలో యాజ్ ఫర్ భారతదేశం మొత్తం ఫ్యామిలీ మొత్తం ప్రతి ఒక్క పేదవాడు సో వారానికి తక్కువలో తక్కువ 300 నుంచి సో నెలకు కనీసం ఒక 30,000 వరకు 30,000 నుంచి ₹1,00,000 సంపాదించుకునే మార్గం అందించిన శ్రీ దామోదర్ రాజన్ కరేలా గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో భారతదేశం మొత్తంలో బిజినెస్ నడుస్తుంది. సో భారతదేశంలో 11 రిజిస్టర్డ్ బ్రాంచెస్ ఉన్నవి. అది కేరళ కావచ్చు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఇలా ఏ స్టేట్ ఆ స్టేట్ చిట్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మనకు శ్రీ కరాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ సో మీ కళలకు మీ లక్ష్యాలకు రహదారి శ్రీ కరాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ తీసుకుంటే శ్రీ కరాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ లో మనం బాగా గమనించినట్టయితే ఇక్కడ సో లీగాలిటీస్ ఏంటంటే చిట్ ఫండ్ యాక్ట్ 1982, తర్వాత కంపెనీ యాక్ట్ 1956, తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మన శ్రీ కరాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అని చెప్పొచ్చు. సో ఇలా www.mca.in లో మనం మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో టైప్ చేసినట్టయితే మన టోటల్ గా డీటెయిల్ వస్తుంది. 2019 జూన్ వరకు ఎటువంటి పెనాల్టీ, ఎటువంటి చార్జెస్, జిఎస్టీ కానీ అన్ని రకాలుగా పర్ఫెక్ట్ గా కట్టిన క్లీన్ చీట్ ఉన్న బిజినెస్ శ్రీ కరాల్ చిట్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. తర్వాత శ్రీ కరాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ భారతదేశం మొత్తంలో బిజినెస్ చేసుకోవడానికి సో ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పైసా మనం కంపెనీకి ఇండియన్ గవర్నమెంట్ కు లెక్క చూపించడానికి కంపెనీకి ప్యాన్ ఉంది. తర్వాత భారతదేశం మొత్తంలో బిజినెస్ చేసుకోవడానికి సిన్ కార్పొరేషన్ ఇన్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంది. తర్వాత టాన్ అంటే మనకు ట్యాక్స్ కట్ అవుతుంది కదండి, మనకు ట్యాక్స్ కట్ అవుతే ఆ టీడీఎస్ కట్ అవుతుంది. ఆ టీడీఎస్ క్లెయిమ్ చేయడానికి మనం కంపెనీకి అంటే ఇండియన్ గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టడానికి టాన్ ఉంటుంది. తర్వాత జిఎస్టీ ఉంటుంది. సో ఎంత టర్న్ ఓవర్ అవుతుంది, ఏ విధంగా అవుతుంది, మొత్తము లీగల్ గా సో మన బిజినెస్ నడుతుంది. సో దట్ ఈస్ ద శ్రీ కరాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ పైప్ లైన్ బిజినెస్, ప్యాసివ్ ఇన్కమ్ బిజినెస్. సో మనం డీటెయిల్స్ తీసుకోవాలంటే www.srikaralchits.biz లో మనకు టోటల్ గా ఎవ్రీథింగ్ డీటెయిల్స్ మనకు ఉంటాయండి. తర్వాత నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ తీసుకుంటే అయితే లీగల్ గా భారతదేశం మొత్తంలో ఎక్కడైనా బిజినెస్ చేసుకోవడానికి మనకి ఏంటి సార్ అంటే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, ఇంతకుముందు చెప్పాం కదా, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ సిన్ నెంబర్ ఉంటుంది. ఆ సిన్ నెంబర్ గా తర్వాత సర్టిఫికేట్ ఫర్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఎక్కడైనా రిజిస్టర్డ్ ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో ఆర్ఓసి లో రిజిస్టర్డ్ అయ్యింది. కాబట్టి మనము భారతదేశం మొత్తంలో ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు యాజ్ ఫర్ లీగల్ గా. తర్వాత నెక్స్ట్ ఏంటంటే 1982 చిట్ ఫండ్ యాక్ట్. 1982 చిట్ ఫండ్ యాక్ట్ లో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే 3 పాయింట్స్ అండి. సో ఏ చిట్ ఫండ్ కంపెనీ అయినా భారతదేశంలో సుమారుగా 40,000 చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నవి. మనది కూడా వన్ ఆఫ్ ద చిట్ ఫండ్ కంపెనీ శ్రీ కరాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్. మనది కూడా యాజ్ ఫర్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 20 ప్రకారంగా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర ఏంటి కంపెనీ ఏంటండి మన చీటీ స్టార్ట్ చేయాలంటే ఆ చిట్టి అమౌంట్ ను 50,000 అంటే 50,000 రూపీస్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర ఏంటి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఏంటి సో అక్కడ ఆ మొత్తము సమ్మిష్డ్ మొత్తం దట్ మీన్స్ మన సంవత్సరం వరకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ పిఎస్ఓ అమౌంట్ అలా పెట్టేసి సో మనం పిఎస్ఓ తీసుకోవడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర యాజ్ ఫర్ 1982 యాక్ట్ ప్రకారంగా. సో కాబట్టి ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇష్యూ అంటున్నాం. ఎందుకు అంటున్నాం అంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా. అంటే సో ప్రతి 3 నెలలకు ఒకసారి చిట్టి రికార్డ్స్ ఎలా జరుగుతున్నవి, చిట్టి రిక్రూట్మెంట్స్ ఎలా జరుగుతుంది, సబ్స్క్రైబర్ ఎలా ఉంది, చిట్టి యాక్షన్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీటింగ్ అన్ని మనము ఈ యొక్క ఆర్బీఐ కానీ తర్వాత రిజిస్టర్డ్ పిఎస్ఓ కానీ మనము ప్రతి రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు 3 నెలలకు ఒకసారి చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదొక పాయింట్. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1982 చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారంగా ఏంటి సార్ అంటే 1982 చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారంగా ప్రతి చిట్ ఫండ్ కంపెనీ 5% ఫోర్మెన్ కమిషన్ తీసుకొని బిజినెస్ చేయమని చెప్తుంది. సో దట్ ఈస్ మనది కూడా వన్ ఆఫ్ ద చిట్ ఫండ్ కంపెనీ కాబట్టి శ్రీ కరాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనేది సో
మనది కూడా 5% ఫోర్మెన్ కమిషన్. ఇంకా చెప్పాలంటే శ్రీకరాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే భారతదేశం మొత్తంలో ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. 2012 డిసెంబర్ 31 మనది పబ్లిక్ లిమిటెడ్ గా మారడం జరిగింది. సో ఇతర చిట్ ఫండ్ కంపెనీలకు మన చిట్ ఫండ్ కంపెనీలకు డిఫరెంట్ ఏంటి అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనము చిటి ఇక్కడ ఇతర చిట్ ఫండ్ కంపెనీలో ఓపెన్ యాక్షన్ ఉంటుంది, మనది ఫిక్స్డ్ యాక్షన్ ఉండడానికి అవకాశం ఉంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఇతర చిట్ ఫండ్ కంపెనీలో ఏజెంట్ కు ఆపర్చునిటీ అనేది అన్లిమిటెడ్ జనరేషన్ వరకు ఇన్కమ్ ఇవ్వరు, వాళ్ళు చేసుకుంటేనే వస్తుంది. దట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్. మన చిట్ ఫండ్ కంపెనీలో ఒక పైప్ లైన్ బిజినెస్ ప్యాసివ్ ఇన్కమ్. ఒకసారి సబ్స్క్రైబర్ కమ్ ఏజెంట్ గా జాయిన్ అయిన తర్వాత మనం ఏంటంటే అన్లిమిటెడ్ జనరేషన్ ఇన్కమ్ సంపాదించుకోవడానికి మనకి ఇస్తుంది. కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ శ్రీకరాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్, లీగల్ పాయింట్ చెప్పొచ్చు. తర్వాత సో భారతదేశం ప్రకారంగా ఎక్కడ నుంచైనా సో అన్ని రాష్ట్రాల నుంచి ఏ రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో పిఎస్ఓ వచ్చినట్టయితే ఆ పిఎస్ఓ దగ్గర భారతదేశం మొత్తంలో ఎక్కడైనా ఏ వ్యక్తులైనా సబ్స్క్రైబర్ గా జాయిన్ కావచ్చు, చిటీ కమ్ సబ్స్క్రైబర్ గా జాయిన్ కావచ్చు, చిటీ వేసుకోవచ్చు, చిటీ సేవ్ చేసుకోవచ్చు అని మనం చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారంగా మనం లీగల్ గా చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, సో రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏదైనా ఒక స్టేట్ లో ఎలా ఉంటుంది రెగ్యులేషన్ అంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా ఏ స్టేట్ లో ఆ స్టేట్ లో ఎవరుంటారండి, ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ ఏంటంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చిట్స్ ఉంటారండి. ఆ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ కింద కమిషనర్ ఉంటాడు, కమిషనర్ కింద డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఉంటాడు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర మనం ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ పెట్టింటాం కదా, 1,00,000 అంటే ₹1,00,000 చీటీ అమౌంట్, 50,000 అంటే ₹50 అమౌంట్, ₹50,000 అమౌంట్ మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు పిఎస్ఓ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఇస్తాడు. అండర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అండర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా నడుస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. నేను లీగల్ గా ఈ బిజినెస్ లో రావడానికి కారణం ఏంటంటే నాకు నచ్చిన ఈ లీగల్ పాయింట్స్ అండి. నెక్స్ట్ సో శ్రీకరాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ లో మనకు స్మాల్ సేవింగ్స్ ఫర్ బిగ్ డ్రీమ్స్ అంటున్నాం. మనకి ఎన్ని రకాల చిట్టీలు ఉంటాయండి? 3 రకాల చిట్టీలు ఉంటాయి ఇక్కడ. సో ఒకటి 50,000 చిట్టి ఏం1 అని, ₹1,00,000 చిట్టి ఏం2 అని, తర్వాత 2,50,000 చిట్టి ఏం3 అంటాము. మనం ఒక ఏజెంట్ గా జాయిన్ అయిన తర్వాత ఒక ఏజెంట్ గా సబ్స్క్రైబర్ కమ్ ఏజెంట్ గా 2,200తో జాయిన్ అయిన తర్వాత మనం ఏం చేస్తామండి, సో అదే మనం ఏం1 లో 50,000 చిట్టీలో కష్టపడి తర్వాత ఈ ఒక బోనస్ గా ఏంటి ₹1,00,000 చిట్టి, తర్వాత బోనస్ గా 2,50,000 చిట్టి. సో ఇక్కడ మనం కష్టపడాల్సి వెళ్తాం. మన వర్క్ ఎక్కడ చేయాలంటే ఓన్లీ ఏం1 లోనే 50,000 చీటీలోనే మనం స్టార్ట్ చేయాల్సిన పైప్ లైన్ బిజినెస్. రోజుకింత చేసుకునేది ఏంటంటే చిన్న మొత్తంలో చేసుకునే పైప్ లైన్ ఏంటంటే 2,200తో స్టార్ట్ చేసుకుని మన పైప్ లైన్ అనేది సో నెలకు తక్కువ ₹1,00,000 సంపాదించుకునే బిజినెస్ శ్రీకరాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అని చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ ఏంటి అంటే ఏం1 నథింగ్ బట్ సో అచీవ్ ఇమెన్స్ 1. దట్ మీన్స్ ఇమెన్స్ మనీ 1 అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 50,000 చీటీలో 50 వీక్స్ ఉంటాయండి, 50 మెంబర్స్. ఆ 50 మెంబర్స్ లో 1 మెంబర్ కంపెనీ 4 మెన్ ఉంటే 49 మెంబర్స్ సబ్స్క్రైబర్ కమ్ ఏజెంట్లు మనమే ఉంటాం. సో తర్వాత ఇన్స్టాల్మెంట్ ఏంటంటే వీక్లీ ఇన్స్టాల్మెంట్ ₹1,000. ఇక్కడ ఏం1 లో మనము ఫస్ట్ పీవీకి పాయింట్ వాల్యూకి ₹500 మనము ఇక్కడ కమిషన్ రూపంలో వస్తుంది. తర్వాత ₹300 సెకండ్ ఆన్వర్డ్స్ పీవీ మనకు రావడం జరుగుతుంది. ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 50 వీక్స్ 50 మెంబర్స్ వీక్లీ ఇన్స్టాల్మెంట్ ఎంత అండి? ₹1,000. అంటే మనం 2,200తో స్టార్ట్ చేసుకుంటున్నాము ఈ బిజినెస్ లోకి. అంటే ఒక చిన్న పైప్ లైన్ స్టార్ట్ చేసుకుంటున్నాము. సో ఒక ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ చేసుకుంటున్నాము. సో మిగతా 48 వారాలు రెండు వారాల అమౌంట్ మనము సేవ్ చేసుకున్న తర్వాత 3వ వారం నుంచి కూడా చిట్టి అమౌంట్ మనం కట్టుకోవాలి. సో చిట్టి అమౌంట్ కట్టుకోకుండా మన పర్సనల్ ఇన్కమ్ కట్టుకోండి, లేకపోతే మీ యొక్క కమిషన్ నుంచి మీ యొక్క టీమ్ వర్క్స్ నుంచి సంపాదించుకొని కట్టుకోమని మనకు ఒక అవకాశం ఇస్తుంది, ఒక పైప్ లైన్ బిజినెస్ అవకాశం ఇస్తుంది శ్రీకరాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్. తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఏం1 లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు చెప్పాం కదా 2,200తో మనం చీటీ స్టార్ట్ చేసుకుంటున్నాం. సో 2,200తో చీటీ స్టార్ట్ చేసుకుని సో మనము 2 వారాల అమౌంట్ కట్టుకుంటున్నాం. 48 వారాల చిట్టి అమౌంట్ ఎలా నడుస్తుంది, ఎలా యాక్షన్ నడుస్తుంది అంటే మనకి ఇక్కడ ఫస్ట్ వీక్ ఇన్స్టాల్మెంట్ తీసుకున్నట్లయితే ఈ ఫస్ట్ వీక్ ఏంటి సార్ అంటే 5% ఫోర్మెన్ కమిషన్ తోటి
సో కంపెనీ ఫస్ట్ వీక్ చిట్టి అనేది 0% యాక్షన్ తోటి కంపెనీ చిట్టి లిఫ్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కమ్ ఏజెంట్ 2వ వారం నుంచి 50వ వారం వరకు చిట్టి ఎప్పుడైనా మనము లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో చిట్టి లిఫ్ట్ చేసుకున్న పర్సన్ ఏమంటామంటే ప్రైజ్డ్ సబ్స్క్రైబర్ అంటాము. చిట్టి ఎత్తుకోని పర్సన్ ఏమంటామంటే నాన్ ప్రైజ్డ్ సబ్స్క్రైబర్ అంటాం. ఇలా ఫస్ట్ వీక్ 0 యాక్షన్ తోటి చిట్టి కంపెనీ లిఫ్ట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత 2వ వారం నుంచి 3 స్లాబ్లు ఉంటాయండి. 2వ వారం నుంచి 24వ వారం 2వ వారం నుంచి 24వ వారం వరకు 15% యాక్షన్ బీడ్ ఉంటుంది. తర్వాత 25వ వారం నుంచి 39 వీక్ వరకు మనకు 10% యాక్షన్ బీడ్ ఉంటుంది. తర్వాత 40 నుంచి 50th వీక్ వరకు మనకి ఎంత సార్ అంటే 5% యాక్షన్ బీడ్ ఉంటుంది. సో 2వ వారం నుంచి 24వ వారం వరకు తీసుకున్నట్టయితే మనం చీటీ లిఫ్ట్ చేసుకోవచ్చు విత్ ష్యూరిటీ తోటి. సో 15% యాక్షన్ అంటే మనకి 7,500 రూపాయలు సార్. 7,500 రూపీస్ మనకి యాక్షన్ పోతే సో మిగతా అమౌంట్ సో ప్రైజ్డ్ మనీ అంటే ప్రైజ్డ్ మనీ ఎందుకు అంటున్నాము అంటే సో 42,500 రూపాయలు అమౌంట్ అనేది సో మనకు అందరికి జమైన అమౌంట్ కాబట్టి అందరు సేవ్ చేసుకున్న అమౌంట్ కాబట్టి ప్రైజ్డ్ మనీ అంటాం. ఎవరైతే దాని ప్రైజ్డ్ సబ్స్క్రైబర్ అంటాము. ప్రైజ్డ్ సబ్స్క్రైబర్ వచ్చిన తర్వాత ఆయనకు 42,000 వస్తుంది. సో మిగతా 7,500 రూపాయల నుంచి కంపెనీ ఏం చేస్తుంది సార్ అంటే కంపెనీ యాజ్ పర్ యాక్ట్ ప్రకారంగా 2,500 రూపాయలు ఫోర్మెన్ కమిషన్ తీసుకోగా మిగతా 5,000 రూపాయలను 50 మందికి ఇంక్లూడింగ్ కంపెనీ ఆల్సో 50 మెంబర్స్ సబ్స్క్రైబర్ కమ్ ఫోర్మెన్ కు డివైడ్ చేయడం వల్ల ఒకరొకరికి 100 వస్తుంది సార్. మనం ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టాలి అంటే సో 3వ వారం నుంచి ఆల్రెడీ 2 వారాలు కట్టుకున్నాం. 3వ వారం నుంచి ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టుకోవాలి సార్ అంటే 900 రూపాయలు అండి. ఎందుకంటే మనకు 100 రూపీస్ డివిడెంట్ వచ్చింది కాబట్టి. తర్వాత 25వ వారం నుంచి మనం 39వ వారం తీసుకున్నట్టయితే యాక్షన్ బీడ్ ఎంత ఉంటుంది సార్ అంటే ఫిక్స్డ్ యాక్షన్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పాం కదా. సో అదే వేరే చిట్ ఫండ్ కంపెనీలో తీసుకున్నట్టయితే మనం అక్కడ ఓపెన్ యాక్షన్ ఉంటుంది మన దగ్గర. సో ఫిక్స్డ్ యాక్షన్ ఉంటుంది కాబట్టి అందరికీ సో ఈ ఆల్ ఆర్ ఈక్వల్ గా సో సమానంగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి సో 10% యాక్షన్ ఉంటుంది. తర్వాత 5,000 రూపాయలు అనేది యాక్షన్ బీడ్ పోగా 45,000 రూపాయలు ఎవరైతే చీటీ లిఫ్ట్ చేసుకున్నారో వాళ్ళకు ఈ చిట్టి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది 45,000 రూపాయలు. మిగతా 5,000 రూపాయల నుంచి ఏం చేసింది సార్ అంటే సో 2,000 రూపాయలు ఫోర్మెన్ కమిషన్ తీసుకుని యాజ్ పర్ యాక్ట్ ప్రకారంగా చిట్టి కమిషన్ ఫోర్మెన్ కమిషన్ ప్రకారంగా 5% తీసుకుని మిగతా 2,500 రూపీస్ ను ఏం చేస్తుంది కంపెనీ అంటే సో మళ్ళీ 50 మెంబర్స్ కు ఏం చేస్తుంది సార్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే ఒకరొకరికి డివిడెంట్ ఎంత వస్తుంది సార్ అంటే 50 రూపీస్ రావడం జరుగుతుంది. అంటే ఇన్స్టాల్మెంట్ కట్టాల్సింది 1,000 రూపాయలు కదా సార్. 50 రూపీస్ డివిడెంట్ పోగా అంటే 900 రూపాయలు మనము 26వ వారం నుంచి 40వ వారం వరకు మనము చిట్టి ఇన్స్టాల్మెంట్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ తీసుకున్నట్టయితే 48th వీక్ నుంచి 50th వీక్ వరకు యాక్షన్ బీడ్ ఎంత ఉంటుంది సార్ 5% ఉంటుంది. చిట్టి లిఫ్ట్ చేసిన ప్రైజ్డ్ సబ్స్క్రైబర్ కు ప్రైజ్ మనీ ఎంత వస్తుంది సార్ అంటే 47,500 రూపీస్. సో మిగతా 2,500 కంపెనీ ఫోర్మెన్ పోగా మనకు 0 డివిడెంట్ వస్తుంది. కాబట్టి ఇన్స్టాల్మెంట్ 48th వీక్ నుంచి 41 వీక్ నుంచి 50 వీక్ వరకు మనం కట్టాల్సిన పేమెంట్ ఎంత సార్ అంటే మనము ఇక్కడ 1,000 రూపీస్ కట్టుకోవాలి. ఇక్కడ తెలుసుకోవాల్సిన పైప్ లైన్ బిజినెస్ ఏంటంటే 2,200 తోటి మనము ఒక ప్యాసివ్ ఇన్కమ్ లోకి ఒక పైప్ లైన్ అనే శ్రీకారాల చిట్స్ ఇండియా లోకి మనం బిజినెస్ లోకి వస్తున్నాం సార్. వచ్చిన తర్వాత మనము చీటీ ఇట్ ఈస్ ఎ ట్రెడిషనల్ చీటీ బిజినెస్. It is not a multi-level marketing. It is not a direct selling. Okay. So it is not a network marketing. It is a traditional business, purely traditional business, purely pipeline passive income business. Okay. Next, నాకు అసలు ఈ పీవీ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, అసలు మనం 3వ వారం నుంచి మన చీటీ ఇన్స్టాల్మెంట్ ఎలా సేవ్ చేసుకుంటున్నాం. ఒకవేళ చీటీ ఇన్స్టాల్మెంట్ మన పర్సనల్ ఇన్కమ్ కట్టుకుంటే మనకు డైరెక్ట్ మన అకౌంట్ లోకి చీటీ ఇన్స్టాల్మెంట్ మన వచ్చిన కమిషన్ లకి వెళ్ళి కట్టు కాకుండా డైరెక్ట్ మన అకౌంట్ లో పడడానికి అవకాశం. సే ఫర్ ఎగ్జాంపుల్ సో మనం తీసుకున్నట్టయితే ఒక ఏ టీము బి టీమ్ తీసుకుంటే ఓకే 2,200తో చీటీ వేసుకున్న తర్వాత ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ 1 పీవీ ఎవరికి వాళ్ళు 1 పీవీ అండి. ఎవరికి వాళ్ళు 1 పీవీ అంటే భారతదేశం మొత్తంలో నేను 1 పీవీ చేయాలంటే 1 పీవీ కాదండి, ఎంత మందికైనా మీరు చీటీ ఇందులో అవకాశం ఇవ్వచ్చు. శ్రీకారాల చిట్స్ ఇండియా లిమిటెడ్ లో ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చే మోడ్ ఇది. ఓన్లీ సేవింగ్ కాదు, ఎర్నింగ్ ప్లాన్ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ ప్లాన్ ఉంది, ఒక పైప్ లైన్ బిజినెస్ అని ఒక మంచి అవకాశం తోటి ఒక ఏ అనే బి అనే టీమ్ ను ఇంట్రడ్యూస్ చేయండి. ఒక ఇద్దరిని సో చిట్టి మెంబర్స్ ను చిట్టి సబ్స్క్రైబర్స్ ను మనము ఇద్దరిని మంచి వ్యక్తులను తీసుకున్నట్లయితే ఏ అండ్ బి తీసుకున్న తర్వాత ఫస్ట్ వీక్ లో ఏ అనే పర్సన్ ఒక 4గురిని బి అనే పర్సన్ ఒక 4గురిని
చిట్టి కమ్ సబ్స్క్రైబర్ ను చిట్టి వేయిస్తే మన యొక్క శ్రీకారాల చిట్స్ ఇండియా లిమిటెడ్ లో మనకు పీవీ ఏ విధంగా కౌంట్ అవుతుంది అంటే, సో మనకు 3 పీవీ కౌంట్ అవుతుందండి. సో 3 పీవీ కౌంట్ అయితే మనకు మిగతా 1 చిట్టి సబ్స్క్రైబర్ అనేది నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ కూడా జరుగుతుంది. ఆ విధంగా 3 పీవీ కౌంట్ అవుతే మన కమిషన్ ఎంత వస్తుందండి? 900 రూపాయలు. అంటే మనం 2 వారాలు ఆల్రెడీ చిట్టి సేవ్ చేసుకున్నాము. మనము 3వ వారం నుంచి ఎలా సేవ్ చేసుకోవాలంటే మనకి ఈ విధంగా కమిషన్ వల్ల వచ్చిన 900 రూపాయలు చిట్టికి సేవ్ కావడం జరుగుతుంది. ఒకవేళ నీకు పర్సనల్ ఇన్కమ్ కట్టుకుంటే ఈ 900 రూపాయలు డైరెక్ట్ నీ అకౌంట్ లో క్రెడిట్ కావడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ శ్రీకారాల చిట్స్ ఇండియా లిమిటెడ్. అదే విధంగా మన టీమ్ సపోర్ట్ తోటి ప్యాసివ్ ఇన్కమ్ చెప్పాం కదా, మన టీమ్ సపోర్ట్ వల్ల టీమ్ వర్క్స్ మేక్ డ్రీమ్ వర్క్ అని చెప్పాం. సో అదే విధంగా ఏ పర్సన్ ఒక 2వ వారంలో ఒక 10 మెంబర్స్, బి పర్సన్ టీమ్ సపోర్ట్ వల్ల 12 మెంబర్స్ చేసుకుంటే మనకు 10 పీవీ క్యాల్కులేట్ కావడం జరుగుతుంది, 10 పీవీ కౌంట్ కావడం జరుగుతుంది. కమిషన్ ఎంత వస్తుంది అంటే 3000 వస్తుంది. 3000 లకి వెళ్ళి చీటీ పైసలు 900 రూపాయలు సేవ్ చేసుకొని 4వ వారము మిగతా 2100 రూపీస్ డైరెక్ట్ నీ అకౌంట్ లో పడడం జరుగుతుంది. మిగిలిన పీవీ అయితే మాక్సిమం కౌంట్ పీవీ కౌంట్ కాగా మిగిలిన సబ్స్క్రైబర్ అనేది కౌంట్ అనేది నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ గా జరుగుతుంది. ఇలా మాక్సిమం శ్రీకారాల చిట్స్ ఇండియా లిమిటెడ్ లో మనం 3900 కాదండి, మాక్సిమం వారానికి అప్పర్ లిమిట్ ఎంత వరకు తీసుకోవచ్చు అంటే 100 వరకు తీసుకోవచ్చు. 100 పీవీని క్యాల్కులేట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే, సో టీమ్ సపోర్ట్ వల్ల మనకు 30,000 రూపాయలు వస్తుంది. 30,000కి వెళ్ళి టీడీఎస్ కట్ కాగా 50% టీడీఎస్, 50% 50 రూపీస్ అడ్మిన్ ఛార్జ్, తర్వాత 900 రూపాయలు చిట్టి సేవ్ కాగా మనకి 27,750 రూపాయలు చిట్టి అమౌంట్ రావడం జరుగుతుంది. అంటే వీఆర్ పేయింగ్ ట్యాక్స్ ఆల్సో అండి. మనం టీడీఎస్ కడుతున్నాం కాబట్టి, సో మనం ప్యాన్ పెడుతున్నాం కాబట్టి ఇది పాన్ ఇండియా బిజినెస్. మనం సంపాదించే కమిషన్ లోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం అంటే మనం చీటీ సేవ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా మనము ఇన్కమ్ వారానికి 30,000, మంత్లీ 1,00,000 సంపాదించుకోవచ్చు మాక్సిమం. సో కాబట్టి మనం చేయాల్సిందల్లా ఎవరికి వాళ్ళు అన్లిమిటెడ్ జనరేషన్స్ పైప్ లైన్ ప్యాసివ్ ఇన్కమ్ ఇప్పించాలంటే ఎవరికి వాళ్ళు 1 పీవీ చేసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ అబౌట్ M1. నెక్స్ట్, సో మనం M1 లో చీటీ స్టార్ట్ చేసుకోవాలంటే కంపల్సరీ ప్లాన్ విన్న తర్వాత ఆయన ఓకే దీన్ని చిట్టి వేసుకుంటాను, చీటీ నేను కట్టుకుంటాను, సేవ్ చేసుకుంటాను, తర్వాత మంచి అవకాశం నేను సంపాదించుకుంటాను అనే ఒక డిజైర్, బర్నింగ్ డిజైర్ ఉన్న వ్యక్తులను మనం అపాయింట్ చేయండి. అటువంటి వ్యక్తులు ప్లాన్ ఉన్న తర్వాత రెడీ అయిన తర్వాత కంపల్సరీ చీటీ అగ్రిమెంట్ ఫామ్ 2 కాపీలు తీసుకోండి. చీటీ అగ్రిమెంట్ ఫామ్ తీసుకున్న తర్వాత ఒక రిప్రజెంటేటివ్ ఫామ్, తర్వాత ఒక ప్రాక్సీ ఫామ్ చేసి కేవైసీ పంపించి మనకి ఎప్పుడైతే ఈ రోజు ప్లాన్ విన్న తర్వాత ఈ రోజే ఫామ్ నింపించి మనకు కంపెనీ లాగిన్ ఐడి వచ్చిన తర్వాత వెల్కమ్ లెటర్ తీసుకోండి. కంపెనీ లాగిన్ ఐడిలో ఆల్రెడీ మనకు ఫామ్స్ ఉంటవి. చిట్టి అగ్రిమెంట్ ఫామ్ 2 తీసుకోండి, తర్వాత రిప్రజెంటేటివ్ ఫామ్, తర్వాత ప్రాక్సీ, తర్వాత ఈ 4 ఫామ్లు తీసుకొని అన్ని సంతకాలు పెట్టేసేసి ప్రాక్సీ తీసుకొని మనము కేవైసీ సబ్మిట్ చేసి మనము కంపెనీకి పంపించినట్టయితే ఈ రోజు రెడీ అయింది అనుకో చీటీ వేసుకోవడానికి ఈ రోజే పంపించడం చాలా ఉత్తమము. ప్రాక్సీ అంటే ఏంటంటే మనం 2వ వారం నుంచి చిట్టి ఎత్తుకోవాలనుకున్నాం కదా, చిట్టి లిఫ్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకు అవసరమైనప్పుడు విత్ షూరిటీ, ఓకే, మనం షూరిటీ సబ్మిట్ చేసినట్టయితే సో ఏంటి అంటే మన శ్రీకారాల చిట్స్ ఇండియా లిమిటెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా షూరిటీ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 2వ వారం చిట్టి ఎత్తుకుంటే నీకు 42,500 రూపాయలు వస్తుంది. దానికి మనం షూరిటీ సబ్మిట్ చేస్తే, షూరిటీ సబ్మిట్ చేయడం వల్ల ఎప్పుడైనా మనకు చిట్టి మనకు ఏది కంపెనీ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ చీటీ అమౌంట్ మనకు విత్ ఇన్ ఏంటంటే 6 to 7 వర్కింగ్ డేస్ తో మనకు చెక్ రూపంలో, లేదంటే మాక్సిమం 10 days తో మనకు చెక్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మై డియర్ ఫ్రెండ్స్, ప్లాన్ నచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే కంపల్సరీ ఈ విధంగా చీటీ అగ్రిమెంట్ ఫామ్ పంపించి ఆ రోజే కొరియర్ చేయడం వల్ల మనకు చాలా ఈ యొక్క ప్రతి ఒక్క ఫామ్ పిఎస్ఓను డిస్ట్రిక్ట్ రిజిస్టర్ సబ్మిట్ చేయాలి కాబట్టి కంపల్సరీ ఆ విధమైన పని చేయాలి మనం. తర్వాత నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, మనం కంపెనీ మన అమౌంట్ డిపాజిట్ చేయాలంటే ఎవరి దగ్గర అమౌంట్ తీసుకోవద్దు. మన కంపెనీ యొక్క ఏంటండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సో మనము డిపాజిట్ చేసినట్టయితే డిపాజిట్ చేసుకుని ఎవరైతే డిపాజిట్ చేసిందో అది గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, డిపాజిట్ చేసిన స్లిప్ ను మనము కంపెనీకి పంపి వాట్సాప్ లో మీ అప్లైన్ పంపితే అప్లైన్ నుంచి కంపెనీకి పంపి తీసుకొని కంపెనీ ద్వారా మనం టికెట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మన స్క్రీన్ లో చూస్తున్నాం కదా. సో ఈ విధంగా చూడండి, ఇక్కడ
మనం గూగుల్ పే తోటి లేదా ఫోన్ పే తోటి శ్రీకారాల చిట్స్ ఇండియా లిమిటెడ్ కు ఎస్బీఐకి పంపడం జరిగింది 2,200 తోటి. పంపిన తర్వాత ఆ 2,200 పంపితే మనకు విత్ ఇన్ 10 minutes లో మనకు ఒక టికెట్ రావడం జరుగుతుంది. ఇలా టికెట్ మనకు లాగిన్ ఐడి లో ఎవరైతే లాగిన్ ఐడి చేస్తున్నారో, ఎవరైతే పంపినరో ఆ విధంగా టికెట్ రావడం జరుగుతుంది. టికెట్ అనేది కూడా లీగల్ గా చిట్ యాక్ట్ ప్రకారంగా టికెట్ రాంది మనం చిట్టి వేసుకోనట్లు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, సో ఈ విధంగా మనము లాగిన్ ఐడి చేసిన తర్వాత మనకు కంపెనీ ఆన్లైన్ జనరేటెడ్ అంటే కంప్యూటర్ జనరేటెడ్ మనకు ఒక రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా డూప్లికేట్ ఒరిజినల్ మనము కేవైసీ విత్ ఫార్మ్స్ సబ్మిట్ చేసిన తర్వాత విత్ ఇన్ 15 to 20 days కు మనకు సబ్మిట్ అయినట్టు, పిఎస్ఓకి సబ్మిట్ అయినట్టు మన ఒరిజినల్ రిసిప్ట్ అనేది కంపెనీ నుంచి మనకు శ్రీకారాల చిట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం జరుగుతుంది. సో విత్ ఇన్ ఒక 5 ఇన్స్టాల్మెంట్ పే చేసిన తర్వాత మనకు పాస్బుక్ కూడా మన ఇంటికి మన యొక్క అడ్రస్ వాట్ వి ప్రొవైడ్ అడ్రస్ రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ తీసుకున్నట్టయితే AM1 లో మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దీనికి ఖచ్చితంగా ఉండాల్సింది SSC ఫెయిల్ అయినా పాస్ అయినా ఉండాలి, ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, ఖచ్చితంగా 18 సంవత్సరాలు దాటి ఉండాలి, అప్లికేషన్ ఫామ్ కంపల్సరీ, అగ్రిమెంట్ ఫామ్ 2, తర్వాత రిప్రజెంటేటివ్ ఫాము, ప్రాక్సీ, KYC, బ్యాంక్ పాస్బుక్, లింక్డ్ మొబైల్ నెంబర్ ఉన్నట్లయితే మనము కంపెనీకి ఫుల్లీగా సబ్మిట్ చేయడానికి అవకాశం, ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ ఎవరు వచ్చినా వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకేంటంటే రూల్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ తీసుకుంటే ఒక పాన్ కార్డుకు ఒక ఐడి మాత్రమే. సో బిజినెస్ వీక్ అనేది బుధవారం నుంచి బుధవారం చేసుకోవచ్చు. మనకు పేఅవుట్ అనేది ఫ్రైడే నుంచి సోమవారం వస్తుంది. మాక్సిమం 100% ఫ్రైడేనే వస్తుంది. కొంచెం డిలే అయితే ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు ఫ్రైడే నైట్ లేకపోతే ఎర్లీ మార్నింగ్ సాటర్డే ఎర్లీ మార్నింగ్ రావడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ మనది పాసివ్ ఇన్కమ్ పైప్ లైన్ బిజినెస్. సో ప్రతి ఎవ్రీ మనకు ట్రాన్సాక్షన్ లో మనం తీసుకున్నట్టయితే మనకు చీటీ కమిషన్ లో ఖచ్చితంగా 50 రూపీస్. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశం మొత్తంలో ఇంత ఈజీ మోడ్ లో, ఆన్లైన్ మోడ్ లో, తర్వాత మాన్యువల్ మోడ్ లో నడుపుతున్న ఏకైక సంస్థ కాబట్టి మనకు అక్కడ అడ్మిన్ ఛార్జ్ 50 రూపీస్ కంపల్సరీ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే అంటే పాన్ కార్డ్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ 5% ఉంటుందండి. సో తర్వాత ఈ 5% TDS కూడా మనకు ఎవ్రీ ఫైనాన్స్ అసెస్మెంట్ ఇయర్ లో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, ఐడి రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు, ఫామ్ 6 కూడా రావడం జరుగుతుంది. ఒకవేళ పాన్ కార్డ్ లేకపోయినా కూడా ఫామ్ లాగిన్ ఐడి చేయొచ్చు, సబ్మిట్ చేయొచ్చు, కానీ మనకు వచ్చే కమిషన్ ఎందుకంటే ట్యాక్స్ కట్ అవుతుంది కాబట్టి మనం ట్యాక్స్ లాస్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి 20% కట్ అవుతుంది. కాబట్టి విత్ ఇన్ 15 to 20 days లో మనము డైరెక్ట్ ఇప్పుడు పాన్ కార్డ్ అప్లై చేస్తే డైరెక్ట్ నెంబర్ రావడం జరుగుతుంది. నెంబరు మనం విత్ ఇన్ 15 days లో మళ్ళీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ టోటల్ ఇన్సెంటివ్స్ అండ్ పర్ఫార్మెన్స్ తీసుకుంటే మన యొక్క ఆ విధంగా ఇంతవరకు చీటీ తీసుకున్నాం కదా, మనము ఇవే కాకుండా అంటే వారానికి 30,000 మంత్లీ 1,20,000 కాకుండా మనకి ఇన్సెంటివ్స్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ టీమ్ లో ఒక 10 members చిట్టి కమ్ సబ్స్క్రైబర్ అపాయింట్ చేసి బి టీమ్ లో అపాయింట్ చేస్తే మీరు ఫీల్డ్ ఆఫీసర్ కావడం జరుగుతుంది. ఫీల్డ్ ఆఫీసర్ అయితే గోల్డ్ కోటెడ్ వాచ్ వస్తుంది, లేడీస్ అయితే లేడీస్ వాచ్, జెయింట్ అయితే జెయింట్ వాచ్ రావడం జరుగుతుంది. తర్వాత అదే విధంగా మీలో ఉన్న వ్యక్తులు ఇది ఒక పైప్ లైన్ బిజినెస్ కాబట్టి ఒక అవకాశం మీ 10 members లో మంచి యాక్టివ్ మెంబర్స్ ను ఒక 8 members ను ఫీల్డ్ ఆఫీసర్ ను ఏ టీమ్ లో 8 members ను బి టీమ్ లో చేస్తే మనం ఆర్గనైజర్ అవుతాము. ఆర్గనైజర్ అవుతే 10,500 రూపీస్ చెక్ రావడం జరుగుతుంది. ఇందులో నుంచి కూడా TDS కట్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కు మనకు శ్రీకారాల చిట్స్ ఇండియా లిమిటెడ్ గవర్నమెంట్ కు ట్యాక్స్ పే చేస్తుందండి. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. తర్వాత ఆర్గనైజర్ అయిన తర్వాత ఏ టీమ్ లో 6 ఆర్గనైజర్లు, బి టీమ్ లో 6 ఆర్గనైజర్లు అయితే ఇక్కడ డెవలప్మెంట్ ఆఫీసర్ అయితే అండి, డెవలప్మెంట్ ఆఫీసర్ అయితే మనం 50,000 రూపీస్ చెక్ రావడం జరుగుతుంది. 50,000 చెక్ లోకి వెళ్ళి నుంచి కూడా TDS మనకు ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్ పే చేసి 47,500 రూపీస్ మనకు ఏంటండి చెక్ రూపం రావడం జరుగుతుంది. సో ఇవాళ భారతదేశం మొత్తంలో అత్యధికంగా మన సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్న బిజినెస్ టీమ్ వర్క్ పైప్ లైన్ ప్యాసివ్ ఇన్కమ్ బిజినెస్ అందరికి చాలా మంది పేదవాళ్లకు చాలా మందికి ఇన్కమ్ సోర్స్ కల్పిస్తున్న గ్రేట్ మెంటర్ త్రిమూర్తి గారికి ధన్యవాదాలు సార్. ఈ విధంగా చాలా మంది డెవలప్మెంట్ ఆఫీసర్ గ్రేట్ మెంటర్ కురేష్ గారికి, రాఘవరావు గారికి, కటకం శ్రీనివాస్ గారికి, సో అందరి డిఓలు అందరికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ విధంగా డెవలప్మెంట్ ఆఫీసర్ ఏ టీమ్ లో ఒక 4, బి టీమ్ లో ఒక 4 డెవలప్మెంట్ ఆఫీసర్ అయితే మీరు ఏరియా మేనేజర్ కావచ్చు. ఏరియా మేనేజర్ అయితే 60,000 రూపాయల ఖర్చులకు ఇస్తూ
మనకు ఒక ఫారెన్ ట్రిప్ అవకాశం కూడా రావడం జరుగుతుంది మనకి కంపెనీ నుంచి. అంటే మన పైప్ లైన్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ తో పాటుగా మనకి ఇన్సెంటివ్ రూపంలో కూడా రావడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఏరియా మేనేజర్ అయిన తర్వాత ఏ టీమ్ లో ఒక 3 ఏరియా మేనేజర్లు, బి టీమ్ లో 3 ఏరియా మేనేజర్లు అయితే రీజనల్ మేనేజర్ అవుతారండి. రీజనల్ మేనేజర్ అయితే మనకు కంపెనీ ఒక బిగ్ గిఫ్ట్ రూపంలో, ఇన్సెంటివ్ రూపంలో 3 lakhs రూపీస్ విత్ టీడీఎస్ కట్ చేసుకొని ఇన్కమ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మై డే లెజెండరీ లీడర్స్ అందరూ విత్ ఇన్ 6 to 1 year లో పైప్ లైన్ ఇన్కమ్ లో అందరూ రీజనల్ మేనేజర్ కావాలని కోరుకుంటూ, తర్వాత ఈ విధంగా ఏ టీమ్ లో ఒక 2 రీజనల్ మేనేజర్లు, బి టీమ్ లో ఒక 2 రీజనల్ మేనేజర్ తర్వాత మనకు ఏంటంటే ప్రతి ఒక్కరికి మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి, మన కళ్ళు సార్థకం చేసుకోవడానికి మనకి ఏంటంటే ఒక 20,000 రూపాయలు ప్రతి ఒక్క పేదవానికి ఒక 20,000 రూపాయలు 20 లక్షల రూపాయలు తోటి మనకి ఇన్కమ్ ఇన్సెంటివ్ రూపంలో టీడీఎస్ కట్ చేసుకుని ఇస్తుంది. దాని ఒక పల్లెటూరులో అయితే, ఒక మామనార్లో అయితే ఒక ఫ్లాట్ కొనుక్కోవచ్చు. మనకు ఆల్రెడీ టీడీఎస్ కడుతున్నాం కాబట్టి ఫామ్ 6 వస్తుంది. ఫామ్ 6 వల్ల మనము ఏం చేసుకోవచ్చు అంటే పర్సనల్ లోన్ పెట్టుకోవచ్చు, హోమ్ లోన్ పెట్టుకోవచ్చు, బిజినెస్ లోన్ పెట్టుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మనకు వచ్చిన 20 lakhs ఇన్సెంటివ్స్ తోటి తీసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కువ మొత్తంలో ఇంచుమించు 50 నుంచి 60 లక్షల ఒక మంచి ఇల్లు మన డ్రీమ్స్ ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాసివ్ ఇన్కమ్ బిజినెస్ శ్రీ కార్యల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మన శ్రీ దామోదరనాథన్ కార్యాలయాలు గారు చెప్తుంటారండి. సో ఎవరికి వాళ్ళు 1 PV చేసుకుంటా పోతే మనం ఎంత సండి ఇక్కడ? సో కరెక్ట్ 16 వారాల్లో, అంటే 8 వారాలు, వారానికి 30,000, మంత్లీ 1,00,000 సంపాదించుకోవచ్చు ఎవరికి వాళ్ళు 1 PV చేసుకుంటా పోతే. ఈ విధంగా 1 PV చేసుకుంటా పోతే సార్ ఆర్గనైజర్ మీటింగ్ లో చెప్తుంటాడు. సో ఈ విధంగా 16 వారాలు కాకపోతే 16 నెలలు కాకపోతే సో మనం ఇక్కడ తీసుకుంటే 3 సంవత్సరాలైనా ఒక పైప్ లైన్ వేసుకుంటూ పోతే చిన్న మొత్తంలో 1000 miles స్టార్ట్ విత్ సింగిల్ స్టెప్ అన్నట్లు మనం ఏం చేస్తామంటే మన కళలకి రహదారి వేసుకుంటూ పోతుంటాము. ఒక పైప్ లైన్ ప్యాసివ్ ఇన్కమ్ తోకుంటూ పోతే ఒక 16 నెలల్లో కాకపోయినా 3 సంవత్సరాలైనా మనము సో ఏంటండి కనీసం తక్కువ వారానికి 30,000, మంత్లీ 1,20,000, ఇంకా చెప్పాలంటే 3 చిట్టీలు కలుపుకుంటే ఎక్కువ మొత్తంలో బిగ్ అమౌంట్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ తీసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఇన్సెంటివ్ రూపంలోనే మనకి ఏంటి అండి, సో టోటల్ గా AM1 లో ఒక 24 lakhs ఇన్సెంటివ్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. సో 24 lakhs AM2 లో, AM3 లో 24 lakhs, టోటల్ గా 72 లక్షల రూపాయలు. అంటే మనకు వచ్చే కమిషన్ కాక ఇన్సెంటివ్ రూపంలోనే 72 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. తర్వాత శ్రీకారాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ లో మనం వేసుకున్న అమౌంట్, మనది బిజినెస్ అనేది 0 ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. అంటే మన అమౌంట్ ను మనం ఏం చేస్తున్నాం అండి, 200 రూపాయలు చీటీ పర్మనెంట్ లైఫ్ లాంగ్ ఒక లైసెన్స్ పర్సన్ గా ఒక ఏజెంట్ గా జాయిన్ అవుతున్నాం. 200 రూపాయలతోటి 2,000 రూపాయలు 2 వారాల ఇన్స్టాల్మెంట్ సేవ్ చేసుకుంటున్నాం అంతే. తర్వాత 3వ వారం నుంచి ఒక పైప్ లైన్ ఇన్కమ్ సేవ్ చేసుకుంటున్నాము. ఒక పైప్ లైన్ ఇన్కమ్ ఎర్నింగ్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే మన అమౌంట్ మనము మన అకౌంట్ లో బ్యాంక్ లో ఉన్నట్లు సేవ్ చేసుకుంటున్నాము. కాబట్టి ఇట్ ఈస్ ఏ 0 ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. సో తర్వాత శ్రీకారాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ లో హైలైట్ ఏంటి అంటే మనం టీడీఎస్ కడతాం కదా. టీడీఎస్ కట్టిన తర్వాత మన పాన్ కార్డ్ ఉంటుంది కాబట్టి మనకు ఫామ్ 16 వస్తుందండి. ఫామ్ 16 రావడం వల్ల ఇంతకుముందు చెప్పాం కదా, మన డ్రీమ్స్ లో ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏ బ్యాంక్ అయినా, ఏ నేషనలైజ్ బ్యాంక్ అయినా మీకు లోన్ ఇస్తాము, మీరు కట్టుకోండి అని మనకు ఆ విధంగా ఎలిజిబుల్ కావడానికి అవకాశం ఉంది. సో టెస్టిమోనియల్ లో భాగంగా మన ఫీల్డ్ ఆఫీసర్ అయితే మనకు ఒక వాచ్, తర్వాత ఆర్గనైజర్ అయితే 10,500 చెక్ మనకు విత్ టీడీఎస్ కట్ చేసుకుని రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఆర్గనైజర్ చెక్ నేను గ్రేట్ మెంటర్ త్రిమూర్తి గారి చేతుల మీదుగా, కురేష్ సార్ గారి చేతుల మీదుగా, భీష్మ సార్ చేతుల మీదుగా ఈ విధంగా తీసుకురావడం జరుగుతుంది. తర్వాత టెస్టిమోనియల్ గా డెవలప్మెంట్ ఆఫీసర్ చెక్ తీసుకున్నట్టయితే సో 50,000 రూపీస్ చెక్ చూస్తున్నాం ఇక్కడ స్క్రీన్ పైన. తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఏరియా మేనేజర్ చెక్ మన వేణుగోపాల్ బొజ్జా గారి చెక్ చూస్తున్నాం చెక్ ఇక్కడ. తర్వాత చీటీ క్యాన్సలేషన్, అంటే చీటీ మనం యాజ్ పర్ యాక్ట్ ప్రకారంగా అవసరమైనప్పుడు మన కంపెనీలో మోటో ఏంటి అంటే, సో యాక్చువల్ గా కంపెనీ యాక్ట్, చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఏ కంపెనీ అయినా కూడా మనము చీటీ లిఫ్ట్ చేసుకున్న తర్వాత ఆ చీటీ ఒకవేళ వేసుకొని ఇన్స్టాల్మెంట్ కట్టుకోకపోతే మనం చీటీ లేక ఎగ్జిట్ కావాలనుకున్నప్పుడు సో మనము ఏంటంటే లాస్ట్ కు 50 weeks వరకు తీసుకోవచ్చు. మన దగ్గర ఎలా ఉందంటే బెనిఫిట్, సో మనము అవసరమైనప్పుడు చీటీలోకి ఎగ్జిట్ కావచ్చు. ఇది ఒక హైలైట్ పాయింట్ గా చెప్పొచ్చు శ్రీకారాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ లో. ఆ విధంగా చీటీ క్యాన్సలేషన్ అమౌంట్ కూడా మనం చూస్తున్నాం. సో ఆ విధంగా చీటీ క్యాన్సలేషన్ అమౌంట్ కూడా
6 నుంచి 7 వర్కింగ్ డేస్ మనకు చెక్ రూపంలో ఇంటికి రావడం జరుగుతుంది. తర్వాత సో ఈ విధంగా మనము 15% యాక్షన్ సవాల్ చీట్ 42,500 రూపీస్, తర్వాత 10% యాక్షన్ చీట్ మనకు పాస్బుక్ లో విత్ చెక్ రూపంలో మనకు రావడం జరుగుతుంది. తర్వాత మా ఆర్గనైజర్ తో పాటు సో బెంగళూరులో ఆర్గనైజర్ మీటింగ్ జరిగినప్పుడు ఆర్గనైజర్ తో పాటు గ్రేట్ లీడర్, గ్రేట్ భారతదేశ దశ దిశను మార్చే శ్రీ మెంటర్ త్రిమూర్తి గారికి, తర్వాత మన రాజన్ కర్యాల్ గారు, తర్వాత నార్త్ ఈస్ట్ ఇండియాలో కూడా అంటే భారతదేశం మొత్తంలో ఎక్కడైనా బిజినెస్ చేస్తుందంటే ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించిన బిజినెస్ శ్రీ కర్యాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అని చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ మనది శ్రీ కర్యాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కాదు అండి. ఇట్ ఈస్ నాట్ ఏ బైనరీ సిస్టమ్. మన చీటీ మనం వేసుకుంటున్నాం, మనం చీటీ మనం సేవ్ చేసుకుంటున్నాం. ఇద్దరిలో కూడా చీటీ ఇందులో బెనిఫిట్స్ బాగున్నవి. సో ఇందులో కమిషన్ సంపాదించుకోవచ్చు, మనకు వచ్చిన కమిషన్ లోకి వెళ్ళి చీటీ వేసుకోవచ్చు, సో చీటీ సేవ్ చేసుకోవచ్చు. సో కాబట్టి మనది నో రిస్క్ నో బాస్ సిస్టమ్. సో ఇక్కడ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాల్సిన అవసరం లేదు. తర్వాత మనం చేయాల్సిందల్లా ఏంటంటే 1 PV, మనం స్మార్ట్ వర్క్ చేస్తే చాలు పైప్ లైన్ అనే ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సో తర్వాత స్కిల్ బేస్డ్ బిజినెస్ ఏంటి అంటే మనం 1 PV చేయాలి, 1 PV చేయాలి, 1 PV కూడా ఎలా చేయాలో నేర్పించాలి. సో నేర్చుకోవడం నేర్పించాలంటే మెంటార్స్ చెప్తూ ఉంటారు, వాళ్ళు చెప్పేటప్పుడు వినాలి. వింటే లిసనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ లర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎర్నింగ్. లర్నింగ్ లోనే ఉంది ఎర్నింగ్ లేకపోతే బర్నింగ్ అండి. సో కాబట్టి మనం సంపాదించుకోవాలి, అన్లిమిటెడ్ జనరేషన్ వరకు ఇన్కమ్ సాధించుకోవచ్చు. దీని ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఒక 3 సంవత్సరాలు చేసుకుంటే 30 సంవత్సరాలు మనము జాబ్ చేసుకుంటూ ఈ పైప్ లైన్ బిజినెస్ లో ప్యాసివ్ ఇన్కమ్ లో మనము అన్లిమిటెడ్ జనరేషన్ వరకు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సో ఈ విధంగా మనది ఒక టీమ్ వర్క్ బిజినెస్. టీమ్ వర్క్స్ మేక్స్ టీమ్ వర్క్స్ అండి. సో 10% మనం చేసే 90% సిస్టమే చేస్తుంది అని మన భీష్మ గారు చెప్తూ ఉంటారు. కాబట్టి అన్లిమిటెడ్ జనరేషన్స్ గా నామినీ ఓరియంటెడ్ గా ఫార్మ్ 16A బిజినెస్, ఓకే, పాన్ ఇండియా బిజినెస్, రెగ్యులేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంటుంది అన్లిమిటెడ్ జనరేషన్ వరకు. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పైప్ లైన్, వన్ ఆఫ్ ద వండర్ఫుల్ గ్రేటెస్ట్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, చిట్ ఫండ్ కంపెనీ శ్రీ కర్యాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అని చెప్పొచ్చు. ఈ విధంగా ఈ బిజినెస్ లోకి నేను చేస్తున్నందుకు సగర్వంగా, సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గ్రేట్ మెంటర్ త్రిమూర్తి గారికి థ్యాంక్ యూ సార్, బిగ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణ గారు, చాలా చక్కగా మీరు విత్ ఇన్ టైంలో మీ యొక్క ప్లాన్ కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ విత్ ఆల్ ఎగ్జాంపుల్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. మరి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ మన నెక్స్ట్ లీడర్ మన బేసం గారు, వారిని తయారు చేసినటువంటి వారి యొక్క సీనియర్ అప్లైనర్ మిస్టర్ బేసం గారు. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ మిస్టర్ బేసం గారు టు సే సంథింగ్ అబౌట్ కృష్ణ గారి గురించి చెప్పండి. ఇంతవరకు మాట్లాడారు, వారి గురించి మాట్లాడుతూ ఇంకా మీరు ఏదైనా కొన్ని కొత్తగా వచ్చినటువంటి ఏజెంట్స్ అందరికి కొన్ని సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ మిస్టర్ బేసం గారు ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ త్రిమూర్తి గారు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇవాళ వచ్చిన శ్రీ కర్యాల్ బిజినెస్ మీ అందరికి వెల్కమ్ చెప్తున్నా సార్. నా పేరు భీష్మ. ఈ బిజినెస్ నేను గోవాలో విన్నా అండి 2 సంవత్సరాల కింద గోవాలో విన్నా. ఇవాళ కృష్ణ గారు చాలా బాగా చెప్పారు. ఆ రోజు నార్మల్ గానే చెప్పారు వాళ్ళు. ఆ నార్మల్ గా చెప్పితే నాకు చాలా మంచిగా అనిపించి నేను జాయిన్ అయ్యాను ఈ బిజినెస్ లో. తర్వాత నేను ఆ బిజినెస్ బాగుంది అని హైదరాబాద్కి వచ్చి చేయడం మొదలు పెట్టాను. ఏదో కొంచెం స్టార్ట్ చేశాను, కానీ ఇవాళ సూపర్ సార్. కృష్ణ గారు చాలా బాగా చెప్పారు. నేను స్టార్టింగ్ లో విన్నప్పుడు ఇంత లేదు. తర్వాత ఈ బిజినెస్ ను నేను ఇంత లీగల్ గా ఉంది, బయట ఎక్కడెక్కడో చీటీలు వేసుకుంటున్నాము, ఇదొకటి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో చీటీ వేసుకోవడం చాలా బాగుంది. మరి దాంతో పాటు డబ్బు కూడా సంపాదించుకోవచ్చని అనుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను సార్. చేసినప్పుడు
ఇందులో మనకు తెలియకుండానే కొన్ని డౌట్స్ వస్తాయి స్టార్టింగ్ లో డౌట్స్ వచ్చినప్పుడు నాకు ఎవరైతే ప్లాన్ చెప్పారో అప్పుడెప్పుడు నేను జాయిన్ అయినప్పుడు ఆ డౌట్స్ వచ్చినప్పుడు ఆ ఎవరినైతే అతన్ని అడిగితే అతను కూడా కొత్తగా వచ్చినప్పుడు నేను అడిగాను, బాబు మళ్ళీ ఇది అని అంటే ఆయన ఏమన్నాడంటే, లేదు సార్ పలానా ప్లేస్ పలానా దగ్గర పోవాలి, వాళ్ళని కలవాలి వీళ్ళని కలవాలి అంటే, సరే సార్ పోదామని అన్నా. అక్కడ పోయినాక కలిసినాక నాకేమనిపించిందంటే, అరే ఇది చాలా బాగుంది, ఎందుకు ముందు పోవచ్చు, ఇంత మంచి బిజినెస్ అసలుకు ఇంకా ఇంతకంటే వేరే ఏం లేదు అని అనుకొని నేను మెల్లగా మూమెంట్ అయ్యాను. ఒక ఆల్మోస్ట్ 15 రోజుల లోపలనే ఫీల్డ్ ఆఫీసర్ కూడా అయిపోయానండి. అయిపోయినాక ఒక మీటింగ్ కు రండి అని చెప్పారు. ఆ రోజు చెప్పినప్పుడు నేను అప్సిగూడలో త్రిమూర్తి గారు ఉన్నారు, తర్వాత అట్లనే రాఘవరావు గారు ఉన్నారు, వేణుగోపాల్ గారు ఉన్నారు. అయితే వీళ్ళందరినీ కలిశాను. ఆ రోజు కలిసినప్పుడు